కేరళలోని వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 30-40 మందికి పైగా గాయాల పాలైనట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి అంటే దాదాపు 24 గంటల నుంచి వాయనాడు ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల అక్కడ కొండ చర్యలు విరిగిపడినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా ప్రమాదం ముంచుకు రావడంతో వాయనాడులోని స్థానికులు భయాందోళనకు గురయ్యి పరుగులు తీశారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో కూడా చిక్కింది. మనం చూస్తే గనక 2024 సంవత్సరంలో వాయనాడులో ఇలాంటిది చాలా పెద్ద దుర్ఘటన జరిగింది. ఆ తర్వాత ఏ చిన్న భయాందోళనకు గురైనా అక్కడ స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. కేరళలో వాయనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటానికి భారీ వర్షాలే కారణం. ఎన్నడూ ఎరగని విధంగా కేరళలోని వాయనాడులో 265 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ పడిందని చెప్పి కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ అక్కడ చెప్తున్నారు. కేరళలోని వాయనాడు ప్రాంతంలో ప్రకృతి ప్రళయ తాండవం చేసింది. వాయనాడు ప్రాంతం అయితే అక్కడున్న కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోవడం జరిగింది. అసలు అక్కడ ఎంతమంది ఎందుకున్నారు? రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ, అయినా కానీ అంతమంది ఎందుకున్నారు? దీనికి ప్రధానంగా ఏంటంటే అక్కడ టీ ఎస్టేట్స్ చాలా ఎక్కువ. వాయనాడు ప్రాంతంలో టీ ఎస్టేట్స్లో చాలామంది కార్మికులు పనిచేస్తారు. ఆ హిల్స్ మీద వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటారనమాట. వాళ్ళ ఇళ్ళని లయమ్స్ అంటాం. ఆ లయమ్స్ కట్టుకుని అక్కడ ఉంటారనమాట. ఎన్డీఆర్ఎఫ్, కేరళలో లోకల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కేరళ పోలీస్ అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేరళకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. జనరల్గా రెడ్ అలర్ట్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనమాట. ఆరెంజ్ అలర్ట్ అంటే వెరీ హెవీ రెయిన్ఫాల్, ఎల్లో అలర్ట్ అంటే హెవీ రెయిన్ఫాల్. రెడ్ అలర్ట్ ఇచ్చారు, చాలా ఎక్స్ట్రీమ్గా హెవీ రెయిన్ఫాల్ రాబోతుందని. ల్యాండ్ స్లైడ్స్ కేరళలోనే కాదు, మనం చూస్తే ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. దీనికి సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉండాలి, రెస్క్యూ ఎలా ఉండాలి, అంతకు మించి ప్రికాషన్ ఎలా ఉండాలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి.